Welcome to Chemi CSIRnet. Today we are going to discuss about Wittig reaction phosphorus ylides. First, how to prepare phosphorus ylides. First we take alkyl halides here and triphenyl phosphine. Triphenyl phosphine contains lone pair. This lone pair react with carbon and bromide లీవింగ్ గ్రూప్. బ్రోమిన్ అనేది లీవింగ్ గ్రూప్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫాస్ఫరస్ ఒక లోన్ పేర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఆల్కైల్ గ్రూప్కి రియాక్ట్ అవుతాయి. అప్పుడు ఇట్లా రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఎన్బ్యూటైల్ లిథియం ఈజ్ ఏ బేస్ అబ్స్ట్రాక్ట్స్ ప్రోటాన్. ఇక్కడ ఫాస్ఫరస్ దగ్గరున్న ఇక్కడున్న హైడ్రోజన్ అనేది ఎసిడిక్ హైడ్రోజన్ కాబట్టి ఎసిడిక్ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది బేస్ టు ఫార్మ్ CH2-. దీన్ని ఫాస్ఫరస్ ఇలిడ్స్ అంటాం. అండ్ ఫాస్ఫరస్ ఇలిడ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. స్టెబిలైజ్డ్ ఫాస్ఫరస్ ఇలిడ్ అండ్ అన్స్టెబిలైజ్డ్ ఫాస్ఫరస్ ఇలిడ్ ఉంటుంది. ఫస్ట్ సపోజ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకున్నాం. ఆల్కైల్ హ్యాలైడ్ ఫస్ట్ ఒకసారి వచ్చేసి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ తీసుకున్నాం, కార్బోనైల్ గ్రూప్స్ ఎక్సెట్రా. దీనికి ట్రైఫినల్ ఫాస్ఫిన్ యాడ్ చేసినప్పుడు ఇది వచ్చేసి ఇట్లా యాడ్ అయ్యి బ్రోమిన్ అనేది లీవింగ్ గ్రూప్కి వెళ్ళిపోతుంది, బ్రోమైడ్ లీవింగ్ గ్రూప్గా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇట్లా ఉంది. అండ్ ఎన్బ్యూటైల్ లిథియం వచ్చేసి అబ్స్ట్రాక్ట్స్ ప్రోటాన్. ఇది ఇక్కడున్న ప్రోటాన్ వచ్చేసి ఎసిడిక్ ప్రోటాన్, ఎందుకంటే ఇక్కడ ఫాస్ఫరస్ ట్రైఫినైల్ ఫాస్ఫైడ్ క్యాటైన్, ఇది వచ్చేసి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఇక్కడ ఎస్టర్ కూడా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సో ఇక్కడ ఉన్న ప్రోటాన్స్ వచ్చేసి ఎసిడిక్ ప్రోటాన్స్. సో బ్యూటైల్ లిథియం అబ్స్ట్రాక్ట్స్ ద ఎసిడిక్ ప్రోటాన్ బికాస్ ఇట్ ఈస్ ఎ బేస్. ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇది ఉంటుంది. ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంది. ఈ మైనస్ ఛార్జ్ని ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ స్టెబిలైజ్ చేస్తుంది లైక్ దిస్. ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఇక్కడ మైనస్ ఛార్జ్ అనేది ఇట్లా ఇట్ అండర్గోస్ కాంజుగేట్, అంటే ఇక్కడ మైనస్ ఛార్జ్ని ఇది స్టెబిలైజ్ అనేది చేస్తుంది. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ మైనస్ ఛార్జ్ని స్టెబిలైజ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎ స్టెబిలైజ్డ్ ఫాస్ఫరస్ ఇలిడ్. అండ్ సపోజ్ ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్, ఇథైల్ గ్రూప్ తీసుకున్నాం. సేమ్ యాజ్ ట్రైఫినల్ ఫాస్ఫైన్ అండ్ బేస్ అనేది యూస్ చేసినప్పుడు మనకి ఇలా వచ్చింది. ఇక్కడ మనకు ఇది వచ్చేసి +I గ్రూప్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేది మనకి ఇలా ఇస్తుంది. ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇంకా ఎలక్ట్రాన్స్ వేయటం వల్ల నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ బికమ్స్ మోర్ అన్స్టేబుల్. సో ఇట్ ఈస్ అన్స్టేబిలైజ్డ్ ఫాస్ఫరస్ ఇలిడ్. ఇక్కడ ఇది వచ్చేసి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఇట్ పుల్స్ ఎలక్ట్రాన్స్ టువర్డ్ ఇట్ సెల్ఫ్. సో ఎలక్ట్రాన్స్ని పుల్ చేస్తుంది కాబట్టి ఆ నెగిటివ్ ఛార్జ్ని తగ్గి స్టెబిలైజ్ అనేది అవుతుంది. స్టెబిలైజ్డ్ ఫాస్ఫరస్ ఇలిడ్, అన్స్టెబిలైజ్డ్ ఫాస్ఫరస్ ఇలిడ్స్. దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇలిడ్స్. అండ్ నెక్స్ట్ ఈ ఫాస్ఫరస్ ఇలిడ్స్ తోటి మనకి కార్బోనైల్స్ రియాక్ట్ అయినప్పుడు మనకి ఆల్కిన్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఓలిఫిన్ మెటాథిస్. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి CH2- ఉంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కార్బోనైల్స్ యూజువల్లీ అండర్గోస్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. సో ఈ మైనస్ ఛార్జ్ వచ్చేసి కార్బోనైల్లో ఉన్న కార్బన్కి అటాక్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఫాస్ఫరస్కి అటాక్ అయ్యి ఇట్లా ఈ రింగ్ ఫామ్ అవుతుంది. ఈ సైకిల్ ఆక్సోపాస్ఫీటేన్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి ఫాస్ఫీన్ ఆక్సైడ్గా వెళ్ళిపోతుంది అండ్ ఆల్కిన్ అనేది ఇట్లా ఫామ్ అవుతుంది. అండ్ ఆల్కిన్ అనేది మనకు ఫామ్ అవుతుంది ఇట్లాగా. ఆక్సోపాస్ఫేటేన్ రింగ్ ఫామ్ ఉంది బికాస్ ఇక ఫాస్ఫరస్ ఇలిడ్స్ మీన్స్ డైపోలర్ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్. ఈ యూజువల్లీ కార్బోనైల్స్ అండర్గో న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చేసి ఎలక్ట్రోఫిలిక్ సైట్ ఆఫ్ కార్బన్ దగ్గర అటాక్ అవుతుంది. అండ్ ఆక్సిజన్ వల్ల నెగిటివ్ ఛార్జ్ వచ్చేసి ఇక్కడ ఫాస్ఫిన్కి అటాక్ అవుతుంది, ఆక్సోపాస్ఫేటేన్ రింగ్ ఫామ్ అవుతుంది. విత్ స్టెబిలైజ్డ్ ఇలీజ్ ద విట్టింగ్ రియాక్షన్ ఈజ్ ఈ సెలెక్టివిటీ, అంటే ఈ ఆల్కిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. విత్ అన్స్టెబిలైజ్డ్ ఇలిడ్స్ ద విట్టింగ్ రియాక్షన్ ఈజ్ జెడ్ సెలెక్టివ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది వచ్చేసి ఇక్కడ ఫస్ట్ బేస్ ఉంది, బేస్ అబ్స్ట్రాక్ట్స్ ప్రోటాన్, అప్పుడు ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ ఈ గ్రూప్ వచ్చి ఐసోప్రొపైల్ గ్రూప్, దట్ మీన్స్ +I ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎలక్ట్రాన్స్ని ఇట్లా పుల్ ఇటు సైడ్ ఇస్తుంది, ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది కాబట్టి ఆల్కైల్ గ్రూప్ అనేది. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయిపోయింది. అన్స్టెబిలైజ్డ్ ఇలిడ్ గివ్స్ జెడ్ ఆల్కిన్ అనేది ఉంటుంది. అండ్ స్టెబిలైజ్డ్ ఇలిడ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ ఎలక్ట్రాన్స్ని ఇట్లా పుల్ చేస్తుంది టువర్డ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఛార్జ్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. వీ గెట్ ఈ ఆల్కిన్ అనేది ఫామ్ అవుతుంది, జెడ్ ఆల్కిన్ అండ్ ఈ ఆల్కిన్. స్టెబిలైజ్డ్ ఈ అయితే ఈ ఉంటుంది, ఇది స్టెబిలైజ్డ్ ఇలిడ్. సో ఈ ఆల్కిన్ వచ్చింది. అన్స్టెబిలైజ్డ్ ఇలిడ్ అయితే జెడ్ ఆల్కిన్ ఫామ్ అవుతుంది. అండ్ ఇలిడ్స్లో ఇంకో రియాక్షన్ వచ్చేసి హార్నర్ వాట్స్వర్త్ అమోన్స్ ఆర్ హార్నర్ విట్టింగ్ రియాక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ వరకు ఈ రియాక్షన్ చూద్దాం.
పాస్ఫైట్స్కి చేంజ్ చేసి దీన్ని ఆర్బుజోవ్ రియాక్షన్ అంటాము. ఇది ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఫాస్ఫైట్స్ చేంజెస్ టు పాస్ఫైట్స్ అంటే పాస్ఫిన్ కాస్త పాస్ఫిన్ ఆక్సైడ్గా ఫామ్ అవుతుంది, ఆక్సైడ్స్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దీని రియాక్షన్ ఫస్ట్ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకుందాం. ఆల్కైల్ హ్యాలైడ్స్ పాస్ఫర్ రియాక్ట్ అవటము అండ్ బ్రోమిన్ వచ్చేసి ఈ ఆల్కిన్ అనేది రియాక్ట్ అయిపోయి ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ అనేవి టువర్డ్స్ పాస్ఫరస్కి వెళ్తాయి. లైక్ ఇట్లా వెళ్ళి మనకి పాస్ఫేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. పాస్ఫైట్స్ చేంజెస్ టు పాస్ఫేట్స్, దీన్ని ఆర్బుజోవ్ రియాక్షన్ అంటాము. దీని మొత్తం కాంపౌండ్ వచ్చి పాస్ఫోనేట్ ఎస్టర్స్ అంటాము. వీటిని సోడియం మిథాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ బేస్ యూస్ చేస్తే ఇక్కడ ఈ ప్రోటాన్ వచ్చేసి ఎసిడిక్ ప్రోటాన్. ఆ ప్రోటాన్ ఎసిడిక్ ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసి మైనస్ ఛార్జ్ అని వస్తుంది. సేమ్ వీటింగ్ రియాక్షన్ లాగే కార్బనల్స్ రియాక్ట్ అయితే మనకి ఆల్కిన్స్ ఫామ్ అవుతుంది. దీంట్లో మాత్రం ఈ అనేది సెలెక్టివ్, ఆల్వేస్ ఈ ఆల్కిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీన్ని వచ్చేసి హార్నర్ వాట్స్వర్త్ ఎమోస్ హార్నర్ వీటింగ్ రియాక్షన్ అంటారు. అండ్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. మెయిన్లీ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ సిఎస్ఐఆర్ నెట్కి 1 క్వశ్చన్ అనేది దీని నుంచి వస్తుంది. ఐదర్ జూన్ సైకిల్ ఆర్ డిసెంబర్ సైకిల్లో ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.